హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ ఎల్బీ నగర్ హైదరాబాద్. మన కొండాపూర్లో ఏ విధంగా ఉందో ఈడ కూడా సేమ్ అదే విధంగా కావాలని చూస్తున్నా. మీరు న్యూ జాయినింగ్ అండి, మీ పేరేంట్రా? వైష్ణవ్. ఎలా చూసి వచ్చారు ఇక్కడ? నన్ను ఎలా నమ్మారు అసలు మీరు? ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్. యూట్యూబ్ అంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ చూసి మీకు ఓకే అనిపిస్తుంది, చూసి. కొండాపూర్కి వచ్చారా మీరు? లేదు, ఇక్కడ చూసి ఓకే అనిపించిందా? ఆ! ఓకే ఓకే. ఏమన్నా మనకి ఎక్కడ వేరే మీరు ఎక్కడ ట్రై ఏం చేయలేదు? ఎక్కడికెళ్ళలేదండి. అంటే ఓన్లీ యూట్యూబ్ చూసి యూట్యూబ్. రిఫరెన్స్ ఎవరిని అడిగారా మీరు? డిఫరెన్స్ ఏం లేదు. ఇన్‌స్టాగ్రామ్, అంతేనా? యూట్యూబ్. అంతేనా? వచ్చి ఓపెనింగ్ రోజు వచ్చి చూశారు? ఓపెనింగ్ రోజు వచ్చి చూశారు? ఎంబడే జాయిన్ ఓకే, న్యూ జాయిన్ అయిపోయారు. ఓకే, అంటే ఆ రోజు వచ్చి వీళ్ళు కాక ఇప్పుడు వచ్చారు. ఇవి గ్రూప్ క్లాసెస్ కాబట్టి అప్పుడు వచ్చి చేయండి, మీరు ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు. అదే గ్రూప్ అయితే ఇప్పుడు 10 days అయిపోతుండే, కానీ గ్రూప్ క్లాస్ అసలు పెట్టను. ఇది వరకు చెప్పినా ఇప్పుడు అదే చెప్తాను. గ్రూప్ క్లాస్ కదా చాలా మంది ఇక్కడ చేస్తున్నారు. మంచి ఫెసిలిటీ బెస్ట్ ఉంది. ముందు నీకు ఏమన్నా స్టిచ్చింగ్ ఉందా? జీరో ఫ్రెషర్. ఓకే, ఫ్రెషరే ఫుల్ హ్యాపీ. నేను కూడా స్టార్టింగ్ లో ఏమనుకున్నానంటే, అరే కొంచెం వస్తే కొంచెం నా మాట ఇంటాను, కానీ కొంచెం వచ్చిన వాళ్ళకి ఏమైందంటే అది ఇది రెండు కలిసిపోయి కన్ఫ్యూజ్ అవుతుంది. అదే ఇప్పుడు ఫ్రెషర్ అనుకో ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది. నేను చెప్తే అది ముందుకు వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకంటే ఫ్రెషర్ తొందరగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు నేను కూడా స్టార్టింగ్ లో సేమ్ మీలకి వచ్చిన వాళ్ళకి వచ్చి ఈజీ, కానీ వచ్చిన వాళ్ళకంటే రాని వాళ్ళే తొందరగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకని ఎలా చెప్తే అలా కుట్టేస్తున్నారు. అంటే నేను చెప్పిందే మీరు ఫిక్స్ ఫాలో అవుతున్నారు, అందుకే పర్ఫెక్ట్ అయిపోతున్నారు. ఓకే, నా ఫ్రెషర్స్ నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఫ్రెషర్ బాగా కష్టం అనిపిస్తుంది, ఫ్రెషర్ తోనే హ్యాపీ అనిపిస్తుంది ప్రజెంట్ గా మాత్రం. స్టార్టింగ్ లో ఒక 10 days కష్టం అనిపిస్తుంది, ముందే చెప్తున్నారా? ఎందుకంటే అర్థం కాదు, బ్యాక్ పట్టి ఎలా వేయాలి, ఉక్స్ పట్టి ఎలా వేయాలి, అసలు బ్లౌజ్ అని మీకు ఏం తెలియదు. అప్పుడు ఫ్రంట్ పట్టి క్రాస్ పట్టి ఏం తెలియదు. ఒక 5th బ్లౌజ్ వరకు ఎందుకు వచ్చిన మా డెవలప్ మళ్ళీ కూడా మీరు ఉంటారు, ఎందుకంటే హార్డ్ వర్క్ అనిపించి 6th బ్లౌజ్ నుంచి దట్టు అలవాటు అయిపోతుంది. క్రాస్ కటింగ్ ఏంటిది, అసలు పైపింగ్ ఎలా వేయాలి, ఉక్స్ పట్టి ఎలా వేయాలి, బ్యాక్ పట్టి అలా ఒక 6th బ్లౌజ్ ఈజీగా అర్థమైపోతుంది. 10th బ్లౌజ్ తర్వాత వేరే వాళ్ళు కుట్టడం స్టార్ట్ చేస్తారు మీరు, ఎందుకంటే మీకు అలవాటు అయిపోతుంది కదా. అప్పుడు వేరే వాళ్ళు కొలతలు వాళ్ళ చెస్ట్ ఎంత ఉంటుంది, రౌండింగ్ లెంత్ ఎంత, బ్లౌజ్ లెంత్ ఎంత, అసలు వాళ్ళ హైట్ ఎక్కువ ఉన్నారు, ఆ చెస్ట్ అవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక చార్ట్ ఇస్తాం మీకు, ఆ చార్ట్ ప్రకారం ఇంకా ఈజీగా అయిపోతుంది. ఆ చార్ట్కి ఎగ్జామ్ అని ఉంటుంది. ఎగ్జామ్ అంటే ఇప్పుడు చూసి ఎంతమంది కొలతలు తీసుకోవడము, అలా కొలతలు మీకు అలవాటు అయిపోతుంది. ఏది చార్ట్ ప్రకారం తీసుకోండి. తర్వాత చార్ట్ ఒక క్లాస్ ఇస్తాను నీకు, ఆ క్లాస్ ప్రకారం హోంవర్క్ చేసే 2 days పడుతుంది. ఎందుకంటే అది కొంచెం మీకు అర్థం కాదు, అందరూ సమానం ఉండరు. ఎందుకంటే లేడీస్ అందరూ సమానం ఉంటాం మనం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, హైట్ అలా ప్రతి ఒక్కటి ఉంటుంది. అలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఆ చార్ట్ వరకు వచ్చే వరకు ఎందుకు వచ్చిన మన ఫీలింగ్ లో ఉంటారు. ఆ చార్ట్ వర్క్ అయిపోయినా కథ ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్యాటర్న్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ప్యాటర్న్స్ కావాలి మేడం అని అప్పుడు వస్తారు. అంటే బ్లౌజ్ మీకు ఫిట్ పర్ఫెక్ట్ వచ్చేసింది, మీకు అయిపోయింది, అప్పుడు ప్యాటర్న్స్ కోసం వస్తారు. అప్పుడు ప్యాటర్న్ చెప్పి అప్పటిదాకా ప్యాటర్న్స్ ఇప్పుడు అడిగినా కూడా మీకు అర్థం కాదు. ఆ ప్యాటర్న్ చెప్పినప్పుడు మీకు వేస్ట్ చేయరు, టైం వేస్ట్. ఫస్ట్ మనం ఏబీసీ నేర్చుకున్న తర్వాత కలిసి ఫస్ట్ ఏదంటే కష్టం కదా, అందుకే తర్వాత ప్యాటర్న్ చెప్తాను. ఒక 4 ప్యాటర్న్ ఉంటుంది, అన్ని ఇవే కదా మీకే అలవాటు అయిపోతుంది. అంటే మెయిన్ ఫస్ట్ అది అలవాటు కావాలి, ఫస్ట్ అవుట్ఫిట్ అలవాటు కావాలి ఫస్ట్. అంతే. దాన్ని న్యూ జాయినింగ్ అండి సేపు మాట్లాడినా కదా. ఇప్పుడు కొలతలు తీసుకున్నాం, కొలతలు టేప్తో తీసుకున్నాం కొలతలు. ఈ దీంతో ఎందుకు అంటే సెంటీమీటర్స్ ఎందుకు అంటే ఇలా బుక్లు బంధించేందుకు. ఒక్కసారి చెప్తే అర్థం కాదు, నేను 1-4 సార్లు చెప్తాము. కొంతమంది చెప్పచ్చు, ఒక్కసారి కూడా అర్థం చేసుకుంటూ, కొంతమంది అర్థం చేసుకున్నా మళ్ళీ 10 days అయితే మళ్ళీ మర్చిపోతారు. ఈ బుక్ ఉంది అనుకో ఈజీ చేయగలుగుతారు. ఫస్ట్ టేప్ దీంతో తీసుకున్నాం, కానీ దీంతో చేస్తాను 13 + 1 14 రాసుకోవడం +1. రెడ్ మార్క్తో ఎందుకు పెడతా అంటే వీళ్ళకు ఇది హైలైట్ అని చెప్పి చేసిన రెడ్ మార్క్ +1 14, ఎందుకంటే ఖర్చులో పోతుంది కదా. 13 + 1 ఖర్చులో 14 రాసుకో. ఇక్కడ ఇది 14. చెస్ట్ ఎంత? 31 చెస్ట్. ఇక్కడ 1.5 ఇది కట్ షోల్డర్. ఇది కట్ అయిపోతుంది. ఇదిగో కట్ షోల్డర్ 1.5. ఇదిగో ఇది ఈ పార్ట్ కట్ అయిపోతుంది 1.5. ఇది చెస్ట్ డిపెండ్స్ అన్నమాట, బ్రాకెట్లో చెస్ట్ డిపెండ్స్. చెస్ట్ 31 ఉంది కాబట్టి 1.5. అదే నాకు 42 నాది, నాకు 2.5. అంటే మారుతా అంటే చార్ట్ వర్క్ చెస్ట్ డిపెండ్స్. ఇది షోల్డర్, ఇది షోల్డర్, ఈ షోల్డర్. ఇది కస్టమర్ చాయిస్. ఇది పెద్ద పెట్టచ్చు, చిన్న పెట్టచ్చు, ఎంత పెట్టచ్చు, ఇది కస్టమర్ చాయిస్. ఇది రౌండింగ్ ఎంత? 14 6. ఇది రౌండింగ్ డిపెండ్స్. నా రౌండింగ్ 20, నా రౌండింగ్ నాది. ఇక్కడ నాకు 7.5 వస్తుంది, మీకు 14 వరకు 6 వస్తుంది. డిపెండ్స్ ఆన్ రౌండింగ్. రౌండింగ్ డిపెండ్స్ అండ్ 6 ఇవన్న 6 చెస్ట్ 31/4 అయింది. ఇక్కడ 4 భాగాలు కదా మనం, రౌండ్ అప్ తీసుకున్నాం కదా మనం. బ్యాక్ పార్ట్ ఆన్ ఫోల్డ్ వేసినాం మనం, అంటే 4/4 = 775. అంతేగా. ఇది దీంతో 775. ఇది 2.5. ఇది 2.5 విడ్త్ 2.5. చెస్ట్ డిపెండ్స్. ఇది 2.5 అంతే. చెస్ట్ డిపెండ్స్
ఫస్ట్ బ్యాక్ లెంత్ అండి, ఫస్ట్ లెంత్ తీసుకోవాలి మనము. అర్థమైందా? ఫస్ట్ బ్యాక్ లెంత్, తర్వాత కట్ షోల్డర్. కట్ షోల్డర్. ఇది అంటే ఇది కట్, ఇది కట్ అయిపోతుంది 1.5. ఓకే. ఫస్ట్ కొలత కరెక్ట్ తీసుకోవాలి మనం. 13 కానీ 14 కానీ షోల్డర్ కానీ హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ తన కస్టమర్ చాయిస్ ఉంటుంది. రౌండింగ్ కరెక్ట్ కొలుచుకోవాలి మనం. ఓకే. నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కస్టమర్ చాయిస్. 7 పెట్టుకోవచ్చు, 8 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు, ఇది కూడా 6 పెట్టుకోవచ్చు, 7, 8 కూడా పెట్టుకోవచ్చు, డిపెండ్స్. ఇది మాత్రం చెస్ట్ కరెక్ట్ కొలుచుకోవాలి. ఓకే. ఈ 25 కూడా కరెక్ట్ కొలుచుకోవాలి. లెంత్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఇది కరెక్ట్ కొలుచుకోవాలి. హ్యాండ్ లెంత్ ఇది కరెక్ట్ కొలుచుకోవాలి. ఈ చెస్ట్, వేస్ట్, చెస్ట్ లెంత్ ఈ 3 కరెక్ట్ కొలుచుకోవాలి. ఇది మెజర్మెంట్. ఇది ఇవి నేను చెప్పే మెజర్మెంట్. ఇది ఈ 3 కూడా మెయిన్. ఈ బ్లౌజ్ ఈ 3తోనే మెయిన్, ఈ 3తోనే మెయిన్. లెంత్ వాళ్ళ కస్టమర్ చాయిస్ అయినా హైట్ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. షోల్డర్ మాత్రం కరెక్ట్ కొలుచుకోవాలి మనం. హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ షార్ట్ పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు. నువ్వు 10, 9 పెట్టుకున్నావు. కస్టమర్ ఎక్కడ లెంత్ తీసుకో అక్కడ రౌండ్ అప్ తీసుకోవాలి మనం. రౌండింగ్ కరెక్ట్ కొలుచుకోవాలి. 1-2 సార్లు కొలుచుకోవాలి. డౌట్ వస్తుంది రౌండింగ్. ఇది పోతే బ్లౌజ్ పోతుంది. బ్యాక్ లెంత్, ఫ్రంట్ లెంత్ వాళ్ళ ఇష్టమే ఉంటుంది. 10, 11, 12, లేకపోతే 9, 8 డిపెండ్స్. ఇది ఫ్రంట్ కూడా అంతే. 6 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు. చెస్ట్ కరెక్ట్ కొలుచుకోవాలి. 1-2 సార్లు కొలుచుకోవాలి. డౌట్ వస్తుంది మీకు. వేస్ట్ కూడా కరెక్ట్ కొలుచుకోవాలి. కింద టైట్ కొలుచుకోవాలి. ఇది మాత్రం టైట్ కొలిచిన గుర్తుంది ఎంత. ఇది చెస్ట్ లెంత్ మెయిన్ లాస్ట్. ఇది మాత్రం కరెక్ట్ కొలుచుకోవాలి చెస్ట్ లెంత్. ఇది లేకుండా మనం బ్లౌజ్ చేయలేము. మనం ముందు పాటు పోతుంది. ముందు పాటు ఈ 5 మాత్రం కరెక్ట్ కొలుచుకోవాలి. ఇది మీ కొలతలు. ఈ 3 ఈ కట్ షోల్డర్ అంటే ఇది రౌండింగ్ లెంత్ అంటే, రౌండింగ్ విడ్త్ అంటే ఇది రౌండింగ్ అది. ఇవి 3 కరెక్ట్. ఇది మీ చెస్ట్ రౌండింగ్ డిపెండ్స్. చెస్ట్ అంటే ఇది, రౌండింగ్ అంటే ఇది. మనకి ఇక్కడే ఖరాబ్ అయ్యేది. మూవింగ్ ఎక్కడ మన ఈ చెయ్యి మూవింగ్ మెయిన్ ఇక్కడ కరెక్ట్ రావాలి అంటే ఈ 3. ఈ 3 మీ కొలతల్లో ఇవి. దీనికి ఒక చార్ట్ వర్క్ ఉంది. చార్ట్ వర్క్ ఇస్తా. ఫస్ట్ మీ బ్లౌజ్ కుట్టుకున్నాకనే ఒక 10 కుట్టుకున్నాక అప్పుడు వేరే వాళ్ళవి. ఫస్ట్ నీకు తెలవాలి కదా అసలు నీ తప్పేంది. నువ్వు తప్పు చేస్తావు, ఎందుకంటే తెలియదు స్టార్టింగ్ లో. అదే 10 బ్లౌజ్ అయితే తప్పు చేయలేవు నువ్వు. అప్పుడు ప్యాటర్న్ గుర్తొస్తుంది. అది మెయిన్. మీరు ఇన్స్టాలో చూసారు, మీరు సేమ్ ఫేసెస్ ఉన్నాయా, తేడా అనిపిస్తుందా? సేమ్ అన్ని చూసారు మీరు. మొన్న చూసారు, ఇప్పుడు చూసారు. అన్ని వాటర్ మెయిన్ అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. మీకు అన్ని మిషన్స్ కానీ, టేబులే కానీ, ఐరన్ టేబులే కానీ, ఐరన్ బాక్సే కానీ. ఇలానే ఎవరి క్లాస్ వాళ్ళకే, గ్రూప్ క్లాస్ అసలే ఉండదురా. నువ్వే చూడు, స్టార్టింగ్ డే వచ్చినావు, మళ్ళీ 10 days కి వాళ్ళు వచ్చినావు, స్టార్టింగ్ క్లాసే ఉంటుంది. ఇది గ్రూప్ క్లాస్ కానీ అందరికి ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందండి. ప్రతి ఒక్క క్లాస్ ఏ రోజు వస్తే ఆ రోజే క్లాస్ ఉంటుందండి. సేమ్ కొండాపూర్ ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగానే ఇక్కడ కూడా ఉంది. నడవాల్సిన వాకం లేదు. అంత కంఫర్ట్. ఎందుకంటే బస్సు దిగంగానే వాకబుల్ డిస్టెన్స్ మెయిన్. 2 days ఇక్కడ, 2 days అక్కడ అండి. ఈ 2 days మొత్తం క్లాసెస్ ఇచ్చినాక ఈ 2 days మీరు కుట్టుకున్నారు అనుకో, ఈ లోపం ఇంకొక 2 ఉంటారు, 2 హైర్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదున్నా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.